అందుకే నేను ఇచ్చిన సూచన యాత్రా వీసా అన్నటువంటివి ఇటువంటి కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ మనకు ఆలోచనలు రావాలి. దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ లీవర్స్ మనం వాడగలమో అది వాడాలి. ఒక ఇంపార్టెంట్ మనకున్న బెనిఫిట్ ఆర్ మనకున్న సేవింగ్ రేస్ అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆర్మీ రాడికలైజ్ అవ్వలేదు. వాళ్ళ ఆర్మీ చీఫ్ మన భారతదేశంతో మైత్రి ఉన్నది అతనికి. మిగతా పొలిటికల్ గా ఈ చెత్త అంతా మహమ్మద్ యూనుస్ చేస్తున్నాడు కానీ ఆర్మీ చాలా హుందాగా ప్రవర్తిస్తుంది కాబట్టి మనం దీన్ని డీల్ చేయవచ్చు. ఇప్పటికీ ఫిబ్రవరి 12న జరగవలసిన ఎన్నికల వరకు భారతదేశం స్పందించదలుచుకోలేదు. ఎందుకంటే మనం ఏమైనా అంటే అసలు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయంటారా సార్? ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఫిబ్రవరిలో ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయంటారా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? పోస్ట్ పోన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఉండకూడదు. ప్రజలచే ఎన్నుకోబడనటువంటి మహమ్మద్ యూనుస్ నే వాడు ముందుకు తీసుకువెళ్ళాలని, అతను కంటిన్యూ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది నేనన్న విషయం కాదు. చనిపోయినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ తమ్ముడు చెప్పాడు. షరీఫ్ ఉమర్ హాదీ అని నిన్న అతను స్పీచ్ ఇస్తూ చెప్పాడు, మా అన్నని చంపిన దానికి కారణం ఏంటంటే నువ్వు ఎన్నికలు క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావని మహమ్మద్ యూనుస్ డైరెక్ట్ గా ప్రశ్నించాడు. అది మహమ్మద్ యూనుస్ కూడా చేయలేదు. అతను చంపింది ఐఎస్ఐ చంపి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తే గనక ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం వస్తే పాకిస్తాన్ ఆ దేశం నుంచి తీసేస్తారు. కాబట్టి ఇటువంటి సెటప్ వాళ్ళకి కావాలి. అందుకనే వాళ్ళు సమర్థిస్తూ అక్కడ మొత్తం నేరేటివ్ మార్చారు. రెండు పార్టీలు, జమాతే ఇస్లామీ తర్వాత నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ అని చెప్పి ఈ రెండు పార్టీలే వీధులన్నీ కబ్జా చేసుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మనకు అవామీ లీగ్ కావచ్చు లేదా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, వీళ్ళిద్దరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. పైపెచ్చు ఎన్నికలు వస్తే కనుక వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. కాబట్టి పరిస్థితి ఈ డీప్ స్టేట్ కి అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే భారతదేశం మనం అంత అన్ని ఘటనలు జరుగుతలేదు, క్వైట్ గా ఉంటున్నాం. అప్పటికి ఎన్నికలు జరగకపోతే మనం ఏం చేయాలో చేస్తాము. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వంతో మనం శాంతియుతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతుంది. మన దగ్గర చాలా లీవర్స్ మనం చాలా చేయొచ్చు. చికెన్ స్టెక్ చేయడం లాంటివి ఏవో లాస్ట్ అది ఇప్పుడు మనం చేయము. కానీ అంతకంటే ముందు మనం చేయవలసింది చాలా ఉంది. వాళ్ళ మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ భారతదేశ సపోర్ట్ తోనే ఆధారపడి ఉంది. వాళ్ళ ఎలక్ట్రిసిటీ అంతా మన దగ్గర నుంచే వెళ్తుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళకి ఈవెన్ బియ్యము ధాన్యం భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతేనే వాళ్ళు తినగలరు. కాబట్టి మనకు లీవర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి